హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్కు నితీష్ కుమార్ బంపర్ ఆఫర్. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎన్నో పార్టీలు భాగస్వాముగా ఉన్న ప్రధానంగా ఆ ప్రభుత్వాన్ని మోస్తుంది రెండు పార్టీలు అని చెప్పవచ్చు. ఒకటిది బీహార్లోని జేడీయూ పార్టీ, రెండవది ఏపీలో టీడీపీ. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అత్యధిక స్థానాలు సాధించడంతో మోదీ ప్రభుత్వం ఈ రెండు పార్టీల ఉదంతంతోనే నిలబడాలి అని అయితే చెప్తున్నారు. ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీ కూటమి నుంచి వెళ్ళిపోయినా మోదీ గవర్నమెంట్ మైనార్టీలో పడిపోతుందని చెప్తున్నారు. ఈ సంగతి చంద్రబాబు నాయుడుకి అండ్ నితీష్ కుమార్కు బాగా తెలుసు. వాళ్ళు డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. వీళ్ళు ఎప్పుడైనా తన కొంప ముంచుతారని మోదీకి కూడా తెలుసు. మోదీ సర్కార్ ఏర్పడి ఇంకా నెల రోజులు కాలేదు, ఇంకా పూర్తిగా కుదుట పడనే లేదు. అప్పుడే నితీష్ తన అస్త్రాన్ని తీసి ప్రమాద ఘటికలు మోగించాడు. ఇక బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ తీర్మానం ఆమోదించింది. నిజానికి ఇది పాత డిమాండే. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ఎప్పుడో వాగ్దానం చేశారు. కానీ కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీతో ఉండడంతో దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరము మోదీకి ఎంతైనా ఉంది కాబట్టి డిమాండ్లు మళ్ళీ నితీష్ ముందుకు తెచ్చారని చెప్తున్నారు. ఒకవేళ మోదీ కుదరదు అంటే నా దారి నేను చూసుకుంటా అనే అవకాశము ఉంది. ఎన్డీఏతో తెగదెంపులు తెంచుకోవడము, ఈ విధంగా మళ్ళీ కలవడము నితీష్ కుమార్కు అలవాటే. ఇండియా కూటమిలో ఉన్న నితీష్ దానికి జల్లా కొట్టి ఎన్డీఏలో చేరాడు. సో ఇప్పుడు ఏదైనా తేడా వస్తే మోడీని ముంచి వెళ్ళిపోతాడు, ఏమీ మొహమాటం లేదు అని చెప్తున్నారు. నితీష్ డిమాండ్ మోడీకి ప్రమాద ఘటికలు మోగించడం ఏమో కానీ చంద్రబాబుకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. రాజకీయ పండితులు అని ఈ మేరకు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాబు మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గెలవగానే కేంద్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని జగన్ అన్నాడు. 2019 ఎన్నికలప్పుడు జగన్ తనకు అధికారం ఇస్తే 25 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. బాబు చేయలేని పని తాను చేస్తా అన్నాడు. ఆ నినాదంతోనే అధికారాన్ని సాధించాడు. కానీ అప్పుడు కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి మెజార్టీతో రావడంతో మన డిమాండ్ చేసే అవకాశం లేదని జగన్ గమ్ముగుండిపోయాడు. ఇప్పుడు బాబు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గెలిచాక ఇండియా కూటమిలో చేరాలని కాంగ్రెస్ పార్టీ బాబును ఆహ్వానించింది అన్నమాట. కానీ ఆయన ఎన్డీఏలోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. సో కాంగ్రెస్లో కాకుండా బీజేపీ తరపున ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నితీష్ కుమార్ హోదా కోసం డిమాండ్ చేసే వరకల్లా బాబు మీద ఒత్తిడి పడుతోందండి. ఇక బాబు గమ్మున ఉంటే మాత్రం జగన్కు ప్రజల్లోకి వెళ్ళడానికి మంచి అవకాశం అయితే అవుతుంది. సో ఏపీలో కూటమి గెలిచాక హోదా కోసం డిమాండ్ చేయాలని జగన్ అంటే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు దానికి విలువ ఏముంటుంది? టీడీపీ అనుకూల మీడియా రాసింది. సో మరి బాబు హోదా డిమాండ్ చేస్తారా లేదా ఇతరత్ర ప్రయోజనాలు సాధించి ఏపీని డెవలప్ చేయాలని అనుకుంటారా అనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.